ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో సింహరాశి వారికి హఠాత్తుగా ఒక సంఘటన జరగబోతుంది. దానివల్ల వీరు షాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రేమ, పెళ్లి, జీవితం, ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా మీ జీవితంలో జరిగే సంఘటనలు ఎలా ఉంటాయి, ఈరోజు మీకు అదృష్టమా దురదృష్టమా అనేది ఏ విధంగా వస్తుంది, అదేవిధంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక సమాచారం అందబోతుంది. ఆ సమాచారం మీకు డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, ముఖ్యంగా వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకుందాం. గోచార ఫలితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకునే ముందు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల వద్ద కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నెరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఈ గురూజీ చెప్పగలుగుతారు. ముఖ్యంగా ప్రేమించుకున్న వారు దూరమైనట్లయితే ఖచ్చితంగా కలిసే అవకాశాలు ఉంటాయి. రాశి వ్యక్తులు ఎక్కడున్నా సరే, ఏం పని చేస్తున్నా సరే, మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితేనే మీకు గోచార ఫలితాలనేవి తెలుస్తుంది. పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరికి సూర్యుడు అధిపతి కాబట్టి, సూర్యుడు లోకంలో అందరికీ ఎలా వెలుగు ఇస్తారో, అందరికీ ఒక రాజులా ఎలా ఉంటారో వీరు కూడా అలాగే ఉండాలని అనుకుంటారు. అదే జీవితం అనుకుంటారు. సమాజంలో పేరు, హోదా, గౌరవం పొందాలని ఎంతో కష్టపడతారు. ఖచ్చితంగా అది సాధించే వరకు వదలరు. అభిమానం, గౌరవం సహజంగానే వీరి లక్షణాలు. సింహరాశి వారికి ఎప్పుడు కూడా వీరికి ముందు ఆలోచనలు ఉంటాయి. వీరికి మాటల్లో స్పష్టత ఉండాలి. అలాగే కోపం వచ్చినా త్వరగానే కోపం అనేది తగ్గుతుంది. వీరు గంభీరంగా ఉంటారు. పైకి చూస్తే ఒక గంభీరతత్వం ఉంటుంది, కానీ లోన వీరు మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడుతారు, కానీ బయటకి కనిపించడం మాత్రం గంభీరంగా, కోపంగా కనిపిస్తారు. కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉండడం వలన వీరి చిన్నపిల్లల మనసత్వం కూడా కలిగి ఉంటారు. ఎదుటి వారి బాధ అస్సలు చూడలేకపోతారు. వీరికి వీలైనంత వరకు సహాయం చేస్తారు. మాట సహాయం కూడా చేస్తారు. ఈ రాశి వారు ఎవరి ముందు తల వంచకుండా బతుకుతారు. ఎందుకంటే వీరు సింహంలా బ్రతకాలని అనుకుంటారు. అడవికి సింహం ఎలా ఉంటుందో వీరు కూడా సమాజంలో అలాగే ఉండాలని అనుకుంటారు. అలాగే ఉండడానికి ప్రయత్నించి వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఒక రాజులా బ్రతుకుతారు. ఎవరైనా వీరిని మోసం చేసినట్లయితే జీవితంలో అస్సలు క్షమించరు. అలాంటి కఠినంగా ఉంటారు. ఎందుకంటే వీరికి మోసం అనేది అస్సలు నచ్చదు. సింహరాశి వారు చాలా సున్నితమైన మనసు కాబట్టి వీరు ఎంతో మంచివారుగా ఉంటారు. అలాగే అందరికీ సహాయం చేస్తూ వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తారు. కాబట్టి వీరు సింహంలా బ్రతకాలని అనుకుంటారు. అలాగే ఉంటారు. ఈ 2 రోజుల్లో సింహరాశి వారికి ఏదైనా ఆందోళన ఉన్నట్లయితే వాటన్నిటికీ తొలగించి ఒక పులి స్టాప్ అనేది పెట్టగలుగుతారు. వీరు ఈ రోజున మంచి నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక సమాచారం అందడం వలన మీరు ఎంతో సంతోషిస్తారు. ఆ సంతోషం ఏమిటంటే, ఆర్థికంగా గతంలో ఎన్నో నష్టాలను చూశారు. ఆర్థికంగా కష్టాలు, బాధలు, నష్టాలు చూశారు. కానీ ఇప్పుడన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం. మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా అది నెరవేరే వరకు అస్సలు వదిలిపెట్టరు. ఏ పని చేసినా మధ్యలో వదిలిపెట్టే మనస్తత్వం కాదు. కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ ఫోన్ కాల్ ద్వారా ఆ సమాచారం వల్ల మీకు ఒత్తిడి అనేది తగ్గుతుంది.
చాలా రోజుల తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఎందుకంటే ఆ సమాచారం మీకు అదృష్టం, ఐశ్వర్యం, ఆనందం తెచ్చిపెట్టే సమాచారం కాబట్టి మీరు ఎన్నో రోజుల నుండి ఎంతో బాధపడ్డ విషయాలన్నీ ఇప్పుడు మర్చిపోయి ఆనందంగా ఉంటారు. అలాగే మీకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఆర్థికంగా నష్టాలు వచ్చినా మీరు అస్సలు భయపడకుండా, వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళారు. కానీ ప్రతి కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మీరు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాల నుండి బయటపడ్డారు. అలాగే కుటుంబ బరువు బాధ్యతలు చిన్నప్పటి నుండే తీసుకున్నారు. కాబట్టి మీకు ఇప్పుడు అన్ని విధాలుగా, ముఖ్యంగా గ్రహాలు అనుకూలంగా ఉండడంతో మీకు అదృష్టం, ఐశ్వర్యం అనేది వస్తుంది. సింహరాశి వ్యక్తులలో కొంతమంది వ్యక్తులకు ఏది చేసినా కలిసి రావడం లేదు, ఎంత దానం చేసినా కలిసి రావడం లేదు, ఏ పనిలోనైనా నష్టాలు కనిపిస్తున్నాయి అనే వ్యక్తులు ఈ ఒక్క చిన్న పరిహారం వలన మీకు ఎంతో అదృష్టం, ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది. ముందుగా అదృష్టం వస్తేనే మీకు ఆర్థికంగా లాభాలు వస్తాయి. కాబట్టి ఆ అదృష్టం కోసం ఈ ఒక్క చిన్న పరిహారం చేయడం వలన జీవితమే మారిపోతుంది, ఒక మంచి దిశలా మారుతుంది. ఫిబ్రవరి మొదటి వారం నుండి మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే మీరు చేసేది ఒకటే, శ్రమించండి, ఖచ్చితంగా ఫలితం అనేది మీ వెంటే వస్తుంది. అదేవిధంగా ఏది కలిసి రావడం లేదు అనుకునే వ్యక్తులకు ఈ ఒక్క పరిహారం ఏమిటంటే, ఈ మాఘమాసంలో ఆదివారం రోజున మీకు వీలైనంత వరకు అన్నదానం అనేది ఏదైనా ఆలయంలో పెట్టండి. దాని వలన మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది, దురదృష్టం అనేది దూరం అవుతుంది. కనీసం 5గురికి అయినా మీరు అన్నదానం అనేది చేయడం వలన మీకు అదృష్టం, ఐశ్వర్యం, ఆర్థికంగా కుటుంబ సమస్యలు అన్నీ తొలగిపోయి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. లేనిచో ఏదైనా ఆలయంలో అన్నదానం చేసేటప్పుడు మీకు వీలైనంత వరకు అన్నదానానికి డబ్బులు ఇవ్వండి. మీరు అన్నదానం చేసినంత విలువ వస్తుంది. కాబట్టి మీకున్న దరిద్రమంతా తొలగిపోయి ఆనందం అనేది వస్తుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. వ్యాపారం, ఉద్యోగం, చిన్న చిన్న వ్యాపారాల్లో ఉన్నవారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక వ్యాపారం చేసే వారికి అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది. పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు సరైన ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదా ప్రేమ విషయంలో కావచ్చు. తప్పకుండా ఆ నిర్ణయం అనేది మీకు మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఉద్యోగంలో అన్ని విధాలుగా బాగానే ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. వివాహం కాని వారికి వివాహాలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు గతంలో ఎన్నో దాన ధర్మాలు చేశారు. ఇప్పుడు వివాహం అనేది మీ జీవితంలో ఎంతో మార్పును తెచ్చిపెడుతుంది. మీ పార్ట్నర్ వలన మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది. కాబట్టి త్వరగానే మీకు వివాహం అనేది కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రేమలో ఉన్నవారికి ప్రేమలో మంచి జీవితం అనేది పొందబోతున్నారు. ఎందుకంటే మీ వ్యక్తిత్వం ఏమిటో, మీరు ఎలా ఉంటారు అనేది మీ పార్ట్నర్కి పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి మీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుగులు వచ్చినా మీరు గట్టిగా నిల్చుంటారు. ఎలాంటి సమస్య వచ్చినా వారిని వదిలిపెట్టరు.